నమస్కారం. పూజా వేదికకు మీ అందరికీ స్వాగతం. కొత్త సంవత్సరాన్ని అయితే ఎంతో ఆనందంగా మొదలుపెట్టుకోబోతున్నాము. ఈ కొత్త సంవత్సరంలో ఉగాది ఏ తిథి రోజున జరుపుకోవాలి మనం అంటే ఏ రోజున కూడా మనం ఈ ఉగాదిని జరుపుకోవాలి. చాలా మందిలో అయితే సందిగ్ధ అవస్థ ఉంది. 19వ తారీఖు చేసుకోవాలా, 18వ తారీఖు చేసుకోవాలా, అలాగే 20వ తారీఖు ఉగాది మనం చేసుకోవాలా అనేది పూజా టైమింగ్స్ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఈ వీడియోలో ఉగాది అనే పదం యొక్క అర్థం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇల్లంతా మామిడి తోరణాలతో అలంకరించుకుని కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో ఆనందంగా అందరం సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్ ఈ ఉగాది. అలాగే ఈ ఉగాదికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కొత్త యుగానికి ఆరంభం అనే అర్థం ఈ ఉగాది అంటే వస్తుందన్నమాట. యుగం మరియు ఆది అనే ఈ రెండు పదాల కలయికే ఉగాది. అంటే కొత్త కాలానికి లేదా సంవత్సరానికి ప్రారంభం అని అర్థం. అలాగే చాలా మంది ఈరోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు అని కూడా నమ్ముతారు. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది షడ్రుచులు, వాటి సమ్మేళనం అన్నమాట. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు, ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడిని అయితే ఈరోజు మనం చేసుకుంటాము. మన జీవితంలో ఎదురయ్యే సంతోషాలు, బాధలు, ఆశ్చర్యాలు, వీటిలన్నిటి అనుభవాలకు ఈ పచ్చడి ఒక ప్రతీక కింద భావిస్తూ ఉంటాము. ఈరోజు చాలామంది కొత్త సంవత్సరాల్లో రాశిఫలాలు తెలుసుకుంటారు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు, కొత్త ఇల్లులు కానీ వాటిని కానీ ప్రారంభిస్తారు. అలాగే కొత్త సంస్థల్ని కూడా ప్రారంభిస్తూ ఉంటారు. ఈరోజు ఈ పండగ ఎప్పుడు మనం 2026లో జరుపుకుంటామో చూద్దాము. మనం ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అనమాట. చైత్ర శుక్ల పాడ్యమి. ఇది మార్చి 19వ తారీఖు 2026 ఉదయం 6:52 ప్రారంభమవుతోంది. అలాగే మార్చి 20వ తారీఖు 2026 ఉదయం 4:52 వరకు ఉంటుంది ఉగాది తిథి. అయితే ఈ పండుగని 19వ తారీఖు మార్చి 19వ తారీఖు 2026న మనం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగనైతే జరుపుకుంటున్నాము. బ్రహ్మముహూర్తాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:44 నుండి 5:32 వరకు ఉందన్నమాట. అంటే మార్చి 19వ తారీఖున ఉదయం తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని చక్కగా బ్రహ్మముహూర్తంలో ఉగాది పనులను ప్రారంభించుకుంటాం మంచిది. అలాగే ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి మంచి ముహూర్తం ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:46 వరకు ఉంది. అంటే ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా పూజకి చాలా ఉత్తమమైన సమయం ఇది. ఈ 2026 ఉగాది పరాభవ నామ సంవత్సరము మీ అందరి జీవితాల్లో కూడా ఆనందం, ఆరోగ్యం మరియు విజయాన్ని నింపాలని మనస్ఫూర్తిగా పూజావేదిక తరపున కోరుకుంటున్నాము.